మనకు ఒక రారాజుగా ఒక ఇమ్మిగిన వారికి, నలిగింపబడిన వారికి విమోచన పొందిపోబడి దినం, విమోచన పొందిపోబడి దినం. రెండవ శతము లోకమునకు ఆయన వెలుగులోనికి నడిపించేవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవముండను, ఆ జీవము ప్రతి మానవునికి వెలుగులోనికి నడిపిస్తున్నది. ఆయనలో జీవముండను, ఆ జీవము ప్రతి మానవునికి అది వెలుగులోనికి నడిపించది. నడిపింపబడే జీవితం, ఆశీర్వాదమైన జీవితం, మహిమ కలిగిన జీవితంలోనికి దేవుడు నడుపుతాడు. అందుకే క్రైస్తవ విశ్వాస జీవితం అదే నలిగిన వారికి విమోచింపదినం, లోకమునకు వెలుగులోనికి నడిపించేదిగా ఎంచబడతారు. మరొకసారి జ్ఞాపకం చేస్తారు. అందుకే 1 తిమోతితో ఆయన జ్ఞాపకం చేసినప్పుడు 1వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞాపకం చేసి, పాపుల రక్షణకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన గొల్లలారా భయపడకడి, ప్రజలందరికీ సంతోషకరమైన మహాశుభ మీ కొరకు నేను రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇవే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు అందరికీ భూమి మీద సమాధానం కలుగును. రక్షకుడు పుట్టినంటారా మన కొరకు? రక్షకుడు మన కొరకు రక్షకుడు పుట్టిందంటారా? రక్షకుడా? ఆ పెద్దయ్య, మన దగ్గర ఏముంది పెద్దయ్య తీసుకుపోవడానికి? రక్షకుడి దగ్గర మన దగ్గర గొర్రెలు పళ్ళు తప్ప, అందులోనే ఏదో ఒకటి మంచి గొర్రె. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయమన్నది ఏమనగా, కైసరు ఆగుస్తు వలన ప్రజా సంఖ్య వ్రాయవలెనని ఆజ్ఞ అయినది. కావున ఆయా గ్రామ ప్రజలందరూ తమ గోత్రముల ప్రకారం తమ తమ పితృల దేశంలోకి వెళ్ళి నమోదు చేయవలసిందిగా కోరుతున్నాను. మిత్రమా, నక్షత్రం చూస్తే నక్షత్రం అన్ని వైపులా సమానంగా లేదు కదా. మీరు చెప్పినది నిజమే. ఏ రాజైనా పుట్టి ఉండవచ్చు. రాజుకి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. తూర్పు దేశపు వైపు ఒక నక్షత్రం పుట్టింది. అది వింతగా కనబడుతున్నది. అవును రాజా, అది చాలా వెలుగు ఇస్తున్నది. పండితులను తీసుకొని రండి. చిత్తం ప్రభు. రమ్మంటుర్రు రావోయి రంగం బొట్టు, గారెలు బూరెలంట తిన్నంత పెడతారంట, గన్న కూలి తీస్తారంట. బెత్లెహేమీ యూద ప్రధానులను ఎంత మాత్రపు అల్పమైన బుగ్గలు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో. పాలలాగా చాలా తెల్లగా ఉన్నాడు పెద్దయ్య. అయ్యా, మీ కొరకు చిన్న గొర్రె పిల్లని సమర్పిస్తున్నా. మీకోసం బోలం తెచ్చాను. సర్వోన్నతుడా, బంగారు పాదలకు వందనములు. తిరిగి మరొక సంవత్సరము, మరొక సీజన్
ఇదిగో తండ్రి మాకు అనుగ్రహించి మీకు దినం చెల్లిస్తున్నాం. ఈ సంతోష సమయమున ఇదిగో తండ్రి బాలకృష్ణ అన్నగారు మా మధ్యలో ఉండడం కూడా ఎంతో సంతోషదాయకం. వారిని ప్రభువా ఇదిగో తండ్రి సాహసం ఈ కూడికలో గారు మరి చక్కటి దైవవాక్యం ద్వారా ఇదిగో నాయన మరి లోకానికి మరి వెలుగై ప్రభువా మరి ఆయన విడుదల అనుగ్రహిస్తానని గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తాను.